సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానం కోసం కేవలం హీరోల మధ్య పోటీ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు హీరోయిన్ల మధ్య కూడా పోటీ మామూలుగా లేదు. బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం, గ్లామర్ తో థియేటర్లను షేక్ చేయడం మాత్రమే కాదు, రెమ్యూనరేషన్ అంటే పారితోషికం విషయంలో కూడా మన ముద్దుగుమ్మలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నెంబర్ 1 క్వీన్ గా, లేడీ సూపర్ స్టార్ గా నయనతార ఒక్కరే రాజ్యమేలారు. ఒకప్పుడు హీరోయిన్లకు కేవలం 50 లక్షలు లేదా 1 కోటి ఇస్తున్న రోజుల్లోనే నయన్ తన బ్రాండ్ వాల్యూతో డబుల్ డిజిట్ అంటే 10 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మొదటి సౌత్ ఇండియన్ హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. నయనతార కెరీర్ లోనే అత్యధిక పారితోషికం అందుకున్న ప్రాజెక్ట్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్. ఈ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసిన నయన్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఈ ఒక్క సినిమా కోసం నయనతార ఏకంగా 10 నుండి 11 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగా వసూలు చేయడంతో నయన్ రేంజ్ గ్లోబల్ లెవెల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమె తన రెమ్యూనరేషన్ ను 12 కోట్లకు పైగా పెంచేశారు. కానీ 2026 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నయనతార పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డ్ ను బద్దలు కొట్టింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నెంబర్ 1 హీరోయిన్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అసలు రష్మిక రేంజ్ ఎంత పెరిగింది చూసిద్దాం. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం రష్మిక మందన్న తన బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కాక్టైల్ 2 కోసం ఏకంగా 15 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుందట. అవును, మీరు విన్నది నిజమే, అక్షరాల 15 కోట్లు. ఇదే కనుక నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సౌత్ హీరోయిన్ ఈ స్థాయి రెమ్యూనరేషన్ అందుకోవటం ఒక పెను సంచలనమనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి వాళ్లకు మాత్రమే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ దక్కేది. కానీ ఇప్పుడు రష్మిక ఆ బెంచ్ మార్క్ ను టచ్ చేసింది. అసలు రష్మిక మార్కెట్ వాల్యూ ఈ రేంజ్ లో పెరగడానికి కారణమేంటో తెలుసా? ఆమె ఖాతాలో ఉన్న వరుస బ్లాక్ బస్టర్ హిట్లే. రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమాతో నార్త్ ఇండియాలో రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప 2, అలాగే వికీ కౌశల్ తో చేసిన చారిత్రాత్మక చిత్రం చావా వంటి భారీ ప్రాజెక్టులతో రష్మిక ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం సినిమాలే కాదు, టాప్ ఇంటర్నేషనల్ ఎండోర్స్మెంట్స్ తో నార్త్ నుండి సౌత్ వరకు రష్మిక పేరు మారుమోగిపోతోంది. ఇక్కడ మనం ఒక క్రేజీ విషయాన్ని గమనించాలి. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు రష్మిక తీసుకున్న పారితోషికం కేవలం 2 కోట్లు మాత్రమే. కానీ ఆ సినిమాలో శ్రీవల్లిగా ఆమె తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ ఒకేసారి రాకెట్ లా దూసుకువెళ్లింది. కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే 2 కోట్ల నుండి ఏకంగా 15 కోట్లకు చేరడం అంటే రష్మిక పాపులారిటీ, ఆమెకున్న డిమాండ్ ఏ స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సినీ విశ్లేషకులు సైతం రష్మిక ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు. సరైన కథలను ఎంచుకుంటూ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవటం వల్లే రష్మిక ఈ ఘనత సాధించగలిగింది. సరే, రష్మిక 15 కోట్లతో టాప్ లో ఉంది సరే, మరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మిగతా స్టార్ హీరోయిన్ల పారితోషికాల లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జూన్ 2026 నాటికి మిగతా ముద్దుగుమ్మల రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. త్రిష 10 కోట్లు. చెన్నై బ్యూటీ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. దళపతి విజయ్ తో చేసిన లియో, మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విశ్వంబర చిత్రాల హవా తర్వాత త్రిష క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఆమె 10 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటూ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక సమంత రూత్ ప్రభు 7 కోట్ల నుండి 10 కోట్లు. సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె సొంతంగా నిర్మిస్తూ నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈమె ఒక్కో ప్రాజెక్ట్ కు 7 నుండి 10 కోట్ల వరకు వసూలు చేస్తోంది. సాయి పల్లవి 6 కోట్లు. ఇక నాగ చైతన్యతో చేసిన తండేల్, అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో చేస్తున్న ప్రతిష్టాత్మక రామాయణం చిత్రాలతో సాయి పల్లవికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 6 కోట్ల మేరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అనుష్క శెట్టి 5 నుండి 6 కోట్లు. మన టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి సినిమాలు తగ్గించినప్పటికీ ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 నుండి 6 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే పరిమితమైన భారీ రెమ్యూనరేషన్లు ఇప్పుడు మన సౌత్ బ్యూటీలు, అందునా ముఖ్యంగా రష్మిక మందన్న సొంతం చేసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది సౌత్ సినిమా యొక్క మార్కెట్ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్తోంది. రష్మిక సృష్టించిన ఈ కొత్త రికార్డ్ రాబోయే రోజుల్లో హీరోయిన్ల స్టార్డమ్ ను మరియు వారి రెమ్యూనరేషన్ ను మరింత నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రష్మిక మందన్న 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవటంపై మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కింద కామెంట్స్ లో మాతో తెలియచేయండి.